ఏర్తలు లేసేస్తే ఇక్కడ జడిసిపోతారు. బీజేపీ వారికి కూడా భయం పడుతున్నారంటే ఇంతకన్నా జడ్డితనం ఇంకోటి ఉండదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఏంటంటారు, ఇప్పటి వరకు అసలు జై భీమ్ అనే మాటని ఇక్కడ లేదు, ఇప్పుడు జై భీమ్ అని మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా వీళ్ళు ఆడిస్తున్నారు, వీళ్ళు కాదు ఇక్కడ వాళ్ళు కాదు మాట్లాడేదని మీలాంటి మీతో పాటు ఉంటారు పంతులు. ఓ మాట చెప్తా జాగ్రత్తగా వినండి. వాళ్ళు చెప్తున్నాను, డెలిబరేషన్ ఇస్తున్నా. గుడికి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంకి వెళ్ళిన వాడు ఎవడైనా సరే పంతులు ఏమైనా నెత్తిమీ పెట్టుకుంటే అడిగి ఇవాళ ఈ బాధేలే ఉండదురా, కన్వర్ట్ అయ్యి దరిద్రం. ఇదే చర్చికి వెళ్తే వాడు కులం మతం ఏది చూడకుండా గుండెలో పెట్టుకుంటాడు. ఆ కన్ఫెక్షన్ బాక్స్ నిలబడే ముందు వాడు ప్రార్థించి నీ మాట వింటాడు. అదిరా వాళ్ళు చూసుకుంటుంది. ఇక్కడ ఒక సాంతన పొందడానికి గుడికి కానీ చర్చికి కానీ మసీదుకి కానీ వెళ్తారు. ఆ సాంతన మన గుళ్ళు లేనప్పుడు అది ఎక్కడైనా ఎత్తుక్కుని ఇంకో దగ్గరికి వెళ్తాడు. దీని మీద నీ కార్యాచరణ దమ్ముంటారా నేను మాడతాను ఎవడుతున్నా, లేదంటే నోరు మూసుకుని ఉండండి. ఉపశమనం అంటే దేవుడు, నా కష్టాన్ని వినేవాడు దేవుడు. దానికి రూపం లేదు. ఆ భగవంతుడు రూపాన్ని ఒక జీసస్ క్రీస్తులోనో లేకపోతే అల్లాలోనో లేకపోతే మన దేవుళ్ళలోనో చూసుకుంటున్నారు వాళ్ళు. నువ్వు ఉపశమనం ఇవ్వనప్పుడు ఏం చేస్తాడు వాడు? ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటాడు. అదే వాళ్ళ క్రైస్తవ సామాజిక వర్గం వాళ్ళు విస్తరించడానికో లేకపోతే వాళ్ళు శాంతను పొందుతున్నారు. దాని దగ్గర నీ దగ్గర ప్రత్యామ్నాయం ఏది? అంటరానితనం ఎంత జరిగితే గరికి పట్టుకోండి. నేను ఏదో వీడియోలో అవతల పండి అట ఏట్రా పోయేది, ఏట్రా ఇది నాకు అర్థం కాదు. ఆ సామాజిక వర్గాలు స్నానం చేయరా?